చేయగలరా ప్రజెంట్? నిన్న చేయండి. జాయిన్ అవ్వండి ఫస్ట్. ఇంతేనా ఇంకా స్ట్రెంత్? ప్రజెంట్ ఎవరో చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఆపేశారు ఏంటి మళ్ళీ? కొంచెం జూమ్ చేయి, ఫుల్ స్క్రీన్ పెట్టేసి. ఆటో రొటేట్ పెట్టేసి. ఫైన్. సో ఈ రోజు ఏంటంటే, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ రేంజెస్ ఏంటి, అవి డిస్కస్ చేసాం. సో యాక్చువల్గా ఇది ట్యూస్డే క్లాస్, మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది. సో అప్పుడు మీకు ఒక ఎగ్జిక్యూషన్ ఎట్లా సిస్టమ్, ఒకవేళ విండోస్ ఉంది, మీరు ఉబుంటూ యూజ్ చేస్తున్నారా, విండోస్ యూజ్ చేస్తున్నారా అందరూ? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవ్వరు అన్మ్యూట్ చేయొద్దు. అందరూ ఉబుంటూనేనా? ఇద్దరు విండోస్, ఇద్దరు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏది యూజ్ చేస్తున్నారు? విండోసా? ఓకే. సో విండోస్లో నేను ఎట్లా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అనేది ఆఫ్టర్నూన్ క్లాస్లో చూద్దాం. సో ప్రజెంట్ అయితే జస్ట్ మాడ్యూల్ 3 ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ నేను ఫస్ట్ యూనిట్ వరకే డిస్కస్ చేస్తాను. తర్వాత సెకండ్ యూనిట్ నుంచి వేరే మేడం కానీ వేరే సార్ కానీ కొత్త ఫ్యాకల్టీ వస్తారు. యాక్చువల్గా నాకు ఇది ఎక్స్ట్రా క్లాస్ అనమాట, సివై ఉంది ఆల్రెడీ. ఎవరమ్మా మెసేజ్ చేస్తున్నారు గ్రూపులో? నేను ఏదైనా పోస్ట్ చేస్తే మీకు తెలీదా ఫ్యాకల్టీ ఎవరో స్టూడెంట్ ఎవరో అని? ఆర్ యూ ఫ్రమ్ ట్రిపుల్ ఐటీ? మీకు అవసరమా ట్రిపుల్ ఐటీ అయితే? ఎవరైతే ఏంటి, గ్రూపుల్లో జాయిన్ ద క్లాస్ అని ఎవరు పెడతారు? మెటీరియల్స్ ఎవరు పంపిస్తారు? కొంచెం డీసెన్సీ నేర్చుకోండి. ఏంట్రా మామ, ఏంది అది అసలు? మీకు ఏమైనా పర్సనల్ గ్రూప్స్ ఉంటే పర్సనల్ చాట్స్ చేసుకోండి. ఈవెన్ రాయల్ అనేది, మెక్ అనేది జస్ట్ మెటీరియల్ షేర్ చేయడం కోసం, స్టూడెంట్స్ కోసం. అది స్టూడెంట్ ఫ్యాకల్టీతో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఉన్న గ్రూప్. డిసిప్లినే లేదు అసలు ఓవర్ 8 బ్యాచ్ వాళ్ళకు. ముందు టీచర్స్తో ఎట్లా ఉండాలో నేర్చుకోండి. వీడియో కాల్స్ చేయడాలు ఏం మీకు అవసరమా? వీడియో కాల్స్ వర్క్షాప్ ఉంది 1 డే అని చెప్తే అక్కడ ఎవరు అసలు క్లాస్లకు జాయిన్ అయితే కదా ఎవరు టీచరు ఎవరు స్టూడెంటో తెలియడం కోసం పాపం. ఫైన్. సో సెకండ్ యూనిట్లో ఏం డిస్కస్ చేసాము? లాస్ట్ టాపిక్ వేరియబుల్స్, వాటి రేంజెస్ వరకు డిస్కస్ చేసాం. అంతేనా? కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నారా? 32 కీవర్డ్స్ గుర్తున్నాయా? 32 కీవర్డ్స్. తర్వాత డేటా రేంజ్ టేబుల్ ఒకటి, ఆ తర్వాత మెమరీ హైరార్కీ టేబుల్ ఒకటి. సో ఆ 3 సెకండ్ యూనిట్లో మీరు నేర్చుకోవాల్సినవి. ఆ తర్వాత ప్రోగ్రామ్ని ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి, అంతవరకు ఆ టాపిక్స్ వరకు క్లియర్ కదా?
సో మీరు వాయిడ్ ఇంటూ పెట్టినా లేకపోతే ఇంటూ పెట్టినా మెయిన్ కు ముందు వార్నింగ్ చూపిస్తుంది. సో వార్నింగ్ ఉన్నంత మాత్రాన నష్టం లేదు. ఒకవేళ మీకు ఎర్రర్ అని చూపిస్తే ప్రాబ్లం ఉన్నట్టు, కోడ్ ని మాడిఫై చేయాలి. వార్నింగ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు రన్ చేసుకోవచ్చు. ./a డాట్ అవుట్ అని చెప్పి రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సిసి స్పేస్ 1.c అని టైప్ చేసేది ఏంటంటే అది కంపైలేషన్. సో సి ప్రోగ్రామ్ కి మనకు 2 స్టెప్స్ ఉంటాయి రన్ చేసుకోవడానికి. ఒకటి కంపైల్, ఇంకొకటి రన్. అదే పైథాన్ లో అయితే డైరెక్ట్ గా రన్. సో అందుకే పైథాన్ ఇంటర్ప్రిటర్ లెవెల్ లాంగ్వేజ్, సి అనేది కంపైలర్ లాంగ్వేజ్. సో మీరు కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్సెస్ రాసుంటే మీకు అర్థమై ఉంటుంది. చాలా మంది పంపట్లేదు అసైన్మెంట్లు, ఓన్లీ ఒక 7 or 8 వచ్చాయి అంతే. అవుట్ ఆఫ్ 80 పీపుల్ ఓన్లీ 7. సో ఎంత వర్స్ట్గా ఉన్నారో ఆలోచించుకోండి మీరే. మీరు అనుకునొచ్చు మెకానికల్ కదా మేము, మాకు సి ప్రోగ్రామింగ్ ఏం లాంగ్వేజ్ అవసరం లేకుంటది అని. సో యాక్చువల్ గా అందరికి కామన్ గా ఉంటది. బయట కూడా ఎంక్వైరీ చేయండి మీరు, బయట ఈ మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ ఇయర్ లో కామన్ గా సి ఉంటది. సో రేపు పొద్దున మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా జస్ట్ సి లాంగ్వేజ్ బేసిక్స్ ఉన్నా తీసేసుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కోర్ లో ట్రై చేస్తే అది వేరే ఇష్యూ. కోర్ లో కూడా మీరు ఏదైనా మెషిన్ కోడింగ్ రాయాలంటే కూడా సి లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలియాలి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి. సో మీరు ట్రిపుల్ ఐటీ కాబట్టి ఆల్రెడీ మీకు పైథాన్ తెలిసి ఉంటుంది, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. సో బయట స్టూడెంట్స్ కి మీకు డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ 2 రెజ్యూమెస్ వచ్చాయనుకోండి ఏదైనా రిక్రూట్మెంట్ లో. సో 2 స్టూడెంట్స్ లో సో మీకు ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ తెలుసు అంటే డెఫినెట్ గా ఏం చేస్తారు, ఎక్స్ట్రా స్కిల్ ఉన్న పర్సన్ ని రిక్రూట్ చేసుకుంటారు, అవునా? సో బయట స్టూడెంట్స్ కి నార్మల్ గా ఓన్లీ సి ఒకటి వచ్చి ఉంటుంది. సో మీ సబ్జెక్ట్స్ కామన్ గా ఉంటాయి యాజ్ యూజువల్. సో అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో లాంగ్వేజ్ ఉంది అంటే యువర్ యాడింగ్ వెయిట్ టు యువర్ రెజ్యూమే. సో మీ రెజ్యూమేకి వెయిట్ వస్తుంది. సో కాబట్టి మీకు రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు సి లాంగ్వేజ్ కూడా నేర్చుకొని అంటే ఎట్లాగా ఓకే సి అని రెజ్యూమేలో రాసుకుంటే సరిపోదు. ఏదైనా మనకు వచ్చు అంటే దాంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసినప్పుడే వచ్చు అని చెప్పాలి. ఫైన్. సో సెకండ్ మాడ్యూల్ అది. సో ఈ రోజు ఏంటంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఈ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా మన ప్రోగ్రామ్ లో. ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేయడం కోసం, స్కాన్ఎఫ్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడం కోసం. సో మనం పైథాన్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు a=2 అని డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోనే ఇన్పుట్ ఇచ్చేయచ్చు. సో లేదు అంటే a=ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడి ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి టెక్స్ట్ లో రాస్తే టెర్మినల్ రన్ చేసినప్పుడు ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. చూసారా అది పైథాన్ లో? చూసారా అట్లా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునే ప్రోగ్రామ్? చూసారా పైథాన్ లో? నేర్చుకున్నారా? సేమ్ ఇక్కడ కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే వీ హ్యావ్ 2 ఫంక్షన్స్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం. అవుట్పుట్ కోసం ప్రింట్ఎఫ్, సో ఇన్పుట్ కోసం స్కాన్ఎఫ్. సో ఈ రెండు వర్క్ అవుతాయి అనమాట. ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ సి లాంగ్వేజ్. బోత్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్. సో మనకు యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఫస్ట్ మనం ఒక లైన్ రాస్తాం కదా. సో అక్కడ stdio అంటే, సో చాలా మంది మిస్టేక్ రాస్తున్నారు స్టూడియో అని. స్టూడియో కాదు అది, stdio. స్టాండర్డ్, ఎస్టిడి అంటే స్టాండర్డ్, ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. సో ఆ స్టాండర్డ్ ఇన్పుట్ లైబ్రరీలో మనకు కావాల్సిన ప్రింట్ఎఫ్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, స్కాన్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. సో ఆ ప్రింట్ఎఫ్ అనగానే ప్రింట్ అయిపోతుంది. అలా ప్రింట్ జరగాలి అంటే ఆ ప్రింట్ కి రావాల్సిన కోడ్ అనేది స్టాండర్డ్ లైబ్రరీలో రాసి ఉంటారనమాట. సో మనం ఎప్పుడైతే ప్రింట్ఎఫ్ అని కాల్ చేస్తామో స్టాండర్డ్ లైబ్రరీ లేకున్న ప్రింట్ఎఫ్ లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మీరు ప్రింట్ఎఫ్ లో ఏం ప్రింట్ చేయమన్నారు అది అవుట్పుట్ పైన ప్రింట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ జరుగుతుంటది అక్కడ లోపల, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. సో both functions are inbuilt library function defined in stdio.h. హెడర్ ఫైల్ stdio.h ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ లైన్ సింపుల్ గా యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసి ఉంటాం. మీరు హలో వర్డ్ ప్రోగ్రామ్ గుర్తు డిస్కస్ చేసినప్పుడు పైన ఫస్ట్ లైనే యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసాం. ఆ లైన్ ఎందుకు అంటే ఈ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే ఆ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు ఆ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలంటే వీటికి రిలేటెడ్ కోడ్, ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి రిలేటెడ్ కోడ్ ఇన్బిల్ట్ సి కంపైలర్ రాసినప్పుడు సి స్టాండర్డ్ లైబ్రరీ stdio.h లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ డిఫైన్ చేసి పెట్టారు. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని కాల్ చేస్తామో, సో జనరల్ గా ఏంటి, మనం ఏ పర్సన్ అన్న కాల్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్సన్ పలుకుతారు. సేమ్ వే ప్రోగ్రామ్ లో కూడా ప్రింట్ఎఫ్ అని కాల్ చేసినప్పుడు స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్ రన్ అవుతుంది.
ఆ ఫంక్షన్ రన్ అవ్వడం వల్ల మనకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ అని రాస్తాం. స్కాన్ఎఫ్ అని పిలిచినప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ stdio.h లో ఉన్న స్కాన్ఎఫ్ ఫంక్షన్ రన్ అయ్యి యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ గోయింగ్ దేర్. నెక్స్ట్ అక్కడ చూడండి కింద స్కాన్ఎఫ్ ఫంక్షన్ డిస్కస్ చేస్తే the function is used to read values using keyboard. It is used for runtime assignment of a variable. సో ప్రోగ్రామ్ లో మనం ఇంటి ఏ అని మాత్రమే రాస్తుంటాం, బట్ ఏ వాల్యూ అసైన్ చేయాలి రన్ చేసేటప్పుడు యూజర్ నుంచి తీసుకోవాలి అంటే విల్ యూజ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో కీబోర్డ్ లో నుంచి మనం ఒక వాల్యూని ప్రెస్ చేస్తాం. సపోజ్ లెటర్ ఏ అని ప్రెస్ చేస్తాం. అది కీబోర్డ్ మెమరీలో ఉన్న బఫర్ అంటే ఏం లేదు, స్టోరింగ్ డివైస్ అనమాట. ఒక స్టోరింగ్ కోసం యూజ్ చేసే కంటైనర్ అనమాట. మీరు ఏ ప్రెస్ చేశారు కదా ఆ ఏ కీబోర్డ్ మెమరీలో ఉంటది. ఆ తర్వాత సి ప్రోగ్రామింగ్ stdin బఫర్ లో ఉంటది. ఆ తర్వాత అక్కడ చూడండి స్కాన్ఎఫ్ కి ఇట్లా రాయాలి స్కాన్ఎఫ్, ఆ తర్వాత డబల్ కోట్స్ లో %d అని రాయాలి. %d అనేది ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. అంటే మనం ఏ డేటాని రీడ్ చేస్తున్నాము అని చెప్పేది ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. అక్కడ %d పెట్టామనుకోండి నంబర్ ని రీడ్ చేస్తున్నట్టు. %c పెట్టామనుకోండి అక్కడ చూడండి ఆ వైలెట్ కలర్ బాక్స్ లో ఏముంది స్కాన్ఎఫ్ %d ఉంది. %d అంటే ఇంటిని రీడ్ చేస్తున్నట్టు, %c అంటే క్యారెక్టర్ ని రీడ్ చేస్తున్నట్టు, %s అంటే స్ట్రింగ్ ని రీడ్ చేస్తున్నట్టు. సో అది మనం ఏ ఫార్మెట్ లో ఇన్పుట్ తీసుకుంటున్నాము అని చెప్తుంది. సో %d ని ఏమంటాం మనము ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. ఫార్మాట్ స్పెసిఫైయర్. ఆ తర్వాత కామా పెట్టేసి స్కాన్ఎఫ్ లోనే చూడండి వైలెట్ కలర్ బాక్స్ లో స్కాన్ఎఫ్ లో పెరాన్సిస్ లోపల %d అయిపోయింది. %d ని విత్ ఇన్ ద కోట్స్ లో పెట్టాలి. ఏ డేటా టైప్ ని రీడ్ చేస్తున్నాం అన్నది అది మనమే రాయాలి. కామా యాంప్రసెంట్ అని రాసాం చూడండి. ఇక్కడ అండ్ సింబల్ ఉంది కదా, ఇట్లా అండ్ సింబల్ ని దాన్ని ఏమంటామంటే యాంప్రసెంట్ అంటాం. యాంప్రసెంట్ అంటాం. యాంప్రసెంట్ అంటే ఏంటంటే ఇట్స్ అడ్రస్ ఆపరేటర్. అడ్రస్ ఆపరేటర్ అడ్రస్ ఆపరేటర్ అంటాం దీన్ని యాంప్రసెంట్ ని. కామా అంటే వీఆర్ రీడింగ్ ఇంటీజర్ టైప్ అని అర్థమవుతుంది %d రాగానే. కామా యాంప్రసెంట్ అంటే ఏ అడ్రస్ లోకి స్టోర్ చేయాలి, ఏలోకి స్టోర్ చేయాలా, బిలోకి స్టోర్ చేయాలా, సి వేరియబుల్ నేమ్ అక్కడ రాయాలి. యాంప్రసెంట్ ఏ అని అక్కడ రాయాలి. తర్వాత పెరాన్సిస్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కాబట్టి పెరాన్సిస్ లోపల ఉంటది. స్కాన్ఎఫ్ అనేది కీవర్డ్, అదే స్కాన్ఎఫ్ అనేది ఫంక్షన్ నేమ్. ఆ తర్వాత పెరాన్సిస్ లోపల రాసేవన్నీ మనం రాస్తాం స్కాన్ఎఫ్ పెరాన్సిస్. సో తర్వాత ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ సి మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. సో ప్రతి లైన్ సెమీకోలన్ తో ఎండ్ అవ్వాలి. సో లాస్ట్ కి స్కాన్ఎఫ్ కి సెమీకోలన్ రాస్తాం. అక్కడ ఆ లైన్ అర్థమైందా? %d అంటే ఏంటి, యాంప్రసెంట్ ఏ అంటే ఏంటి, స్కాన్ఎఫ్ అంటే ఏంటి అనేది. అర్థమైందా? మళ్ళీ డిస్కస్ చేయాలా? అక్కడ ఏ అంటే ఏకి ఒక అడ్రస్ ఉంటది కదా, ఇంటి ఏ అని రాస్తే ఏకొక ఏ వేరియబుల్ కి ఒక అడ్రస్. లేటెస్ట్ అజ్యూమ్ 2000 లొకేషన్ అనుకోండి. సో యాంప్రసెంట్ ఏ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రీడ్ చేసుకున్న ఇంటీజర్ వాల్యూని 2000 అనే లొకేషన్ లో పెట్టాలి అని అర్థం చేసుకుంటున్నారు. స్కాన్ఎఫ్ ఫంక్షన్ అర్థమైంది? అక్కడ వైలెట్ కలర్ లైన్ లో రాసింది, వైలెట్ కలర్ లాస్ట్ బాక్స్ లో రాసింది స్కాన్ఎఫ్ %d అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. సపోజ్ మనం క్యారెక్టర్ ని రీడ్ చేస్తుంటే అక్కడ %c అని పెట్టుకోవాలి. స్ట్రింగ్ ని రీడ్ చేస్తుంటే %s, ఫ్లోట్ ని రీడ్ చేస్తుంటే %f. అట్లా మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి అన్నమాట. కిందకు వచ్చేసేయండి, ఇంకొంచెం కిందకు చక్కగా చూడండి. సింటాక్స్ వెయిట్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ స్కాన్ఎఫ్. నార్మల్ గా పెరాన్సిస్ రాసేస్తాం. ఆ పెరాన్సిస్ లోపల ఏం రాయాలి అంటే ఫార్మాట్ స్ట్రింగ్. అంటే మనం ఏమేం
సపోజ్ ఒక వాల్యూ రీడ్ చేస్తున్నామా, టూ వాల్యూస్ రీడ్ చేస్తున్నామా, ఆ ఫార్మాట్ స్ట్రింగ్ అంతా స్ట్రింగ్ అంటున్నాం కాబట్టి విత్ ఇన్ కోట్స్ లో పెట్టాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ కి సింగిల్ కోట్. క్యారెక్టర్ అంటే జస్ట్ ఒక లెటర్, క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేయాలి, సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేయాలి. సో అదే స్ట్రింగ్ అయితే డబుల్ కోట్. ఫస్ట్ మీకు సింటాక్స్ కొంచెం టఫ్ ఉంటుంది, ఫస్ట్ యూనిట్ అంతా జస్ట్ సి సింటాక్స్ నేర్చుకోవడమే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ నేను విండోస్లో ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను, సో మీరు చెప్దురు కానీ తర్వాత ప్రోగ్రామ్స్ ఇస్తాను తర్వాత. సో క్యారెక్టర్ అంటే సింగిల్ కోటు, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్. అక్కడ స్కాన్ఎఫ్ లో ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్, ఫార్మాట్ స్ట్రింగ్ విత్ ఇన్ ది కోట్స్ లో రాయాలి. సో అక్కడ చూడండి, ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ ఎట్లా రాస్తామంటే యాంపర్సెంట్ పెడితే చాలు ముందర అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, స్కాన్ఎఫ్ పర్సెంటల్ డి, పర్సెంటల్ అంటే తెలుసు కదా పర్సెంటేజ్. సో పర్సెంటల్ డి, పర్సెంటల్ ఎఫ్, పర్సెంటల్ సి, మనం త్రీ వాల్యూస్ యూజర్ నుంచి రీడ్ చేసుకుంటున్నాం. ఆ త్రీలో ఒకటి ఇంటీజర్, ఇంకొకటి ఫ్లోట్, ఇంకొకటి క్యారెక్టర్. సో అవి వెయిట్ లో స్టోర్ అవ్వాలి అని కామ పెట్టేసి యాంపర్సెంట్ ఏ అంటే ఫస్ట్ పర్సెంటల్ డి అంటే ఏంటి ఏమని చెప్పాను నేను ఇప్పుడు, పర్సెంటల్ డి అంటే ఏమని చెప్పాను, ఇంటీజర్ ని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సెంటల్ డి. క్యారెక్టర్ ని రీడ్ చేస్తే పర్సెంటల్ సి, ఫ్లోట్ వాల్యూని రీడ్ చేస్తే పర్సెంటల్ ఎఫ్. సో ఫస్ట్ ఉన్న పర్సెంటల్ డి, ఫస్ట్ ఉన్న ఆపరెండ్ యాంపర్సెంట్ ఏకి అంటే ఏలోకి ఇంటీజర్ రీడ్ చేసుకుంటున్నాం. తర్వాత సెకండ్ ఉన్నది పర్సెంటల్ ఎఫ్ బిలోకి, తర్వాత పర్సెంటల్ సి సిలోకి. సో ఇక్కడ మనం త్రీ వేరియబుల్స్ ని రీడ్ చేసుకుంటున్నాం, త్రీ వాల్యూస్ రీడ్ చేసుకుంటున్నాం. పైన వైలెట్ కలర్ బాక్స్ లో చెప్పింది జస్ట్ ఒక్క వేరియబుల్ ని రీడ్ చేసుకోవాలంటే, ఒకసారి పైన వైలెట్ బాక్స్ చూపించు స్కాన్ఎఫ్ ఫంక్షన్. అక్కడ స్కాన్ఎఫ్ పర్సెంటల్ డి యాంపర్సెంట్ ఏ ఉంది కదా, సో అది జస్ట్ ఒక్క వేరియబుల్. అయితే సపోజ్ మల్టిపుల్ వేరియబుల్ ని రీడ్ చేసుకోవాలంటే కింద ఎగ్జాంపుల్ చూడండి. కింద మనం ఎలాగైతే పైథాన్ లో ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని రాస్తామో, అదే స్ట్రింగ్స్ కి అయితే రా ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడతాము. ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ మనం యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ సింటాక్స్ వచ్చేసి స్కాన్ఎఫ్ అనేది ఫంక్షన్, అంటే ఫంక్షన్ అంటే పెరాన్సిస్ ఉంటాయి, పెరాన్సిస్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఆ పెరాన్సిస్ లోపల ఫార్మాట్ స్పెసిఫైర్స్ కామ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ రాయాలి. అడ్రసెస్ ఎట్లా రాస్తామంటే వేరియబుల్ కి ముందు యాంపర్సెంట్ పెడితే అడ్రస్ అవుతుంది. సో అట్లా వేరియబుల్స్ ని సపరేట్ చేయడానికి కామాస్ యూజ్ చేస్తాం. సో అక్కడ చూడండి, యాంపర్సెంట్ ఈజ్ కాల్డ్ ది అడ్రస్ ఆపరేటర్ ఇన్ స్కాన్ఎఫ్. ద యాంపర్సెంట్ ఆపరేటర్ ఇండికేట్స్ ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఎ వేరియబుల్. సో ఆ వేరియబుల్ యొక్క లొకేషన్ ని స్పెసిఫై చేస్తుంది. సో సపోజ్ ఏ అడ్రస్ 2000 అయితే యాంపర్సెంట్ ఏ అని రాస్తే అక్కడ 2000 అని వస్తుంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం అర్థం చేసుకుంటుంది, ఒక ఇంటీజర్ ని రీడ్ చేసి అది 2000 లొకేషన్ లో పెట్టాలి అని అర్థం చేసుకొని ఆ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ విల్ రీడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ బై యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ చూడండి, కిందకు వచ్చేసి. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే, సో ప్రింట్ఎఫ్ జస్ట్ మనం స్ట్రింగ్ అనుకోండి, అక్కడ ప్రింట్ఎఫ్ లోపల అంటే పెరాన్సిస్ లోపల డబల్ కోట్స్ లో, స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ లో హెచ్ఈఎల్ఎల్ఓ అని రాసాం. సో ద ప్రింట్ఎఫ్ ఏం చేస్తుందంటే వచ్చిన అవుట్పుట్ కన్సోల్ పైన ఆ టెర్మినల్ పైన డిస్ప్లే చేస్తుంది. సో అప్పుడు ఏం టాస్క్ జరుగుతుందంటే ఇంటర్నల్ గా ప్రింట్ఎఫ్ అలోలో స్క్రీన్ మెమరీ ఆ స్క్రీన్ బఫర్ ఉంటుంది, స్క్రీన్ కి రిలేటెడ్ బఫర్ అంటే హోల్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్క్రీన్ మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ కిందకి వచ్చేసేయండి, ప్రింట్ఎఫ్ సింటాక్స్ చూడండి ఒకసారి ఎలా రాయాలని. ప్రింట్ఎఫ్ లో కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్ రాయాలి, ప్లస్ దేంట్లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయాలో ఆ లిస్ట్ ఆఫ్ వేరియబుల్ రాయాలి. అక్కడ చూడండి ఎగ్జాంపుల్, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో పర్సెంటల్ డి
అంటే రెండు ఇంటీజర్స్ ని ప్రింట్ చేస్తున్నాం. ఎన్ని వేరియబుల్స్ ని ప్రింట్ చేస్తే అన్ని ఫార్మాట్ స్పెసిఫైర్స్ రాయాలి మనం. పర్సెంటేజ్ డి ఏ కామా బి అంటే ఏలో ఉండే కంటెంట్ ప్రింట్ అవ్వాలి, బిలో ఉండే కంటెంట్ ప్రింట్ అవ్వాలి. ఏలో బిలో ఉండే కంటెంట్ ఇంటీజర్స్ కాబట్టి ముందు మనం ఫార్మాటింగ్ చెప్తున్నాము ప్రింట్ఎఫ్ కి. పర్సెంటేజ్ డి ఇంటీజర్ ఫార్మాట్ లో ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి? కామా ఏ కామా బి, ఏలో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుంది అక్కడ ఎట్లా ఎట్లా ప్రింట్ చేస్తున్నాము అనేది? ఆ ఫైన్, ఓకే. సో అక్కడ చూడండి, కింద చూడండి. ద ఫార్మాటెడ్ స్ట్రింగ్ రిప్రజెంట్స్ the formatted string represent what format we want to display on the screen is a list of variable is given. సో కింద చూడండి, ఒకవేళ మనం ఇంటీజర్ అయితే ఏం చేయాలి? పర్సెంటేజ్ డి గాని పెట్టాలి అని చెప్పి. పర్సెంటేజ్ డి అయినా యూజ్ చేయొచ్చు, పర్సెంటేజ్ ఐ. ఆ టేబుల్ నేర్చుకోవాలి మళ్ళీ మనం. కిందకు రండి. The formatted string represent what format we want to display in the screen of the list of variable. సో అక్కడ చూడండి, ఇంటీజర్ కి అయితే మనం ఎన్ని, షార్ట్ ఇంటీజర్ ఆర్ నార్మల్ ఇంటీజర్ అయితే పర్సెంటేజ్ డి గాని ఐ గాని వాడతాం ఫార్మాట్ స్పెసిఫైయర్. షార్ట్ అన్సైన్డ్ ఇంటీజర్ అయితే, అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అయితే, అన్సైడ్ అంటే, సో అప్పుడు ఏం చేస్తాం? పర్సెంటేజ్ యూ వాడతాం. జనరల్ గా పర్సెంటేజ్ యూ అనేది అడ్రస్ ని ప్రింట్ చేయడానికి వాడతాం. సో తర్వాత లాంగ్ సైన్డ్ అయితే ఎల్డి వాడతాం, పర్సెంటేజ్ ఎల్డి. లాంగ్ అన్సైన్డ్ అయితే ఎల్యు వాడతాం. హెక్సాడెసిమల్ ఫార్మాట్ అయితే పర్సెంటేజ్ ఎక్స్. ఆక్టల్ ఫార్మాట్ అయితే పర్సెంటేజ్ ఓ. సో అవి ఇంటీజర్ కి రిలేటెడ్. ఒకవేళ రియల్ నెంబర్స్ కి అయితే అక్కడ చూడండి, పర్సెంటేజ్ ఎఫ్, పర్సెంటేజ్ జి. సో నెక్స్ట్ డబుల్ అయితే పర్సెంటేజ్ ఎల్ఎఫ్. క్యారెక్టర్ అయితే పర్సెంటేజ్ సి. అన్సైన్డ్ క్యారెక్టర్ అయితే పర్సెంటేజ్ సినే. స్ట్రింగ్ కి అయితే పర్సెంటేజ్ ఎస్. ఇవి ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అవి నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ప్రోగ్రామింగ్. కిందకు వచ్చేసేయండి. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంతవరకు మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ రాసాం కదా. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాని స్క్వేర్ ని ప్రింట్ చేస్తున్నాం. స్క్వేర్ అంటే తెలుసు కదా, నంబర్ ఇంటూ నంబర్. సో అక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్, అది ఫస్ట్ లైన్. అది కామన్ గా రాయాల్సిన లైన్. ఎందుకు రాయాలి అంటే మన ప్రోగ్రామింగ్ లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాము ప్రింట్ చేయడానికి, రీడ్ చేయడానికి. ఆ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ లైన్ మ్యాండేటరీ. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్ కంపల్సరీగా రాయాలి. అర్థమైందా? ఆ తర్వాత వాయిడ్ మెయిన్. సో మెయిన్ అనేది ఫంక్షన్. సి ప్రోగ్రామింగ్ లో ఖచ్చితంగా మెయిన్, వాయిడ్ మెయిన్, పెరాన్సిస్ స్టార్ట్ అండ్ క్లోజ్, తర్వాత కర్లీ బ్రేసెస్ స్టార్ట్, కర్లీ బ్రేసెస్ ఎండ్. లాస్ట్ లైన్ లో ఉంది చూడండి, కర్లీ బ్రేస్ ఎండ్. సో ఆ మెయిన్ ఫంక్షన్ విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్ లోపలే మనం కోడ్ రాయాలి, ఏ కోడ్ రాసినా. సో ఎందుకంటే మనం సి ప్రోగ్రామ్ ని రన్ చేసిన వెంటనే అక్కడ ఎన్ని లైన్స్ అన్నా ఉండని, సి ప్రోగ్రామ్ ఇట్ ఫస్ట్ సర్చ్ ఫర్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఎక్కడుందో, మెయిన్ లోపల ఉన్న జరిగిన తర్వాత వేరే ఏమైనా జరుగుతాయి. సో కాబట్టి మెయిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సి ప్రోగ్రామింగ్ లో. సో అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, అట్లనే డిఫైన్ చేశారనమాట. వాయిడ్ మెయిన్, పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్, తర్వాత మళ్ళీ కర్లీ బ్రేస్ స్టార్ట్. ఆ కర్లీ బ్రేస్ స్టార్ట్ నుంచి కర్లీ బ్రేస్ ఎండ్ మధ్యలో ఉన్నది మన కోడ్ యాక్చువల్ గా మనం రాసే ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాం. వేరియబుల్ ని ఎట్లా డిక్లేర్ చేస్తాము? ఇంట్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ నెంబర్ అని ఇచ్చాం. ఇంట్ అంటే వీఆర్ స్టోరింగ్ ఇంటీజర్ డేటా టైప్ ఇన్ నంబర్ వేరియబుల్. సో ఇప్పుడు నంబర్ లోకి నేను డేటా రీడ్ చేసుకోవాలంటే యూజర్ కి మెసేజ్ కన్వే చేయాలి కదా. ప్రింట్ఎఫ్ ఎంటర్. ప్రింట్ఎఫ్ ఏం చేస్తుందంటే ప్రింట్ఎఫ్ లో కోర్స్ లో పెట్టి రాస్తే కోర్స్ లో ఏది రాస్తామో అది డిస్ప్లే చేసేస్తుంది. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నంబర్. సో ఒక నంబర్ ఎంటర్ అవుతుంది. సో తర్వాత స్కాన్ఎఫ్ యూజర్ సపోజ్ కన్సోల్ పైన 2 ఎంటర్ చేస్తే 2 ని రీడ్ చేయాలి కదా. రీడ్ చేయాలంటే ఏ లొకేషన్ లో స్టోర్ చేయాలో మనం స్పెసిఫై చేయాలి. యూజర్ నుంచి రీడ్ చేసే డేటా టైప్ ఏంటి, ఎందులోకి రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ లో రెండు ఇంపార్టెంట్, డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఎందులోకి రీడ్ చేయాలి లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్. అక్కడ పర్సెంటేజ్ డి ఇంటీజర్ టైప్ డేటాని రీడ్ చేస్తున్నాం కాబట్టి పర్సెంటేజ్ డి ఫార్మాట్ స్పెసిఫైయర్, కామా దేంట్లోకి రీడ్ చేస్తున్నాం మనము, ఏ వేరియబుల్లోకి రీడ్ చేస్తున్నాము. ఫాలో అవుతున్నారా ఇంతకీ?
ఏమో అర్థమవుతుందా ఆ లైన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే లైన్స్? ఉన్నారా క్లాస్ లో? సో అక్కడ పర్సంటేజ్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇంటీజర్ ని రీడ్ చేసుకుంటున్నాం. దేంట్లోకి రీడ్ చేసుకుంటున్నాము? వేరియబుల్ నేమ్ ఏంటి అక్కడ? ఆ ప్రోగ్రామ్ లో వేరియబుల్ ఏంటి? ఆ నంబర్ లోకి రీడ్ చేసుకుంటున్నాము. సో యాంపర్సెంట్ అని ఎందుకు పెడుతున్నామంటే దాని నంబర్ అడ్రస్ లోకి రీడ్ చేసుకుంటున్నాము అని. సో వన్స్ రీడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ చేసేటప్పుడు రండి, అక్కడ మ్యాటర్ ప్రింట్ చేయాలంటే స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అనేది మ్యాటర్ ఈజ్, అక్కడ కన్సోల్ మీద ఏమైనా డిస్ప్లే చేయాలంటే మనం అక్కడ రాసుకుంటాం స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్. సో ఏంటి స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఇంటూ నంబర్ చేస్తే కూడా మనకు వచ్చేది ఏంటి? ఇంటిజరే కదా. స్క్వేర్ ప్రింట్ చేయాలంటే, అమ్మ అన్మ్యూట్ చేయొద్దండి దయచేసి, నంబర్ ఇంటూ నంబర్ కూడా మనకు ఇంటీజరే వస్తుంది. సో కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం యూజ్ చేసాం అక్కడ? పర్సెంటల్ డి. సో అక్కడికి ప్రింట్ ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ అయిపోయింది. కామా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అడ్రస్ లో స్పెసిఫై చేయాల్సింది ఓన్లీ స్కాన్ఎఫ్ లోనే, యాంపర్సెంట్. సో ప్రింట్ఎఫ్ లో ఏం ఉండదు. ప్రింట్ఎఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైర్, కామా వేరియబుల్ నేమ్, ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ నేమ్. సో నంబర్, సో జస్ట్ నంబర్ ఇంటూ మనం ఓన్లీ నెంబర్ ప్రింట్ చేయట్లేదు ఇప్పుడు, నంబర్ ఇంటూ నంబర్, ఎందుకంటే మనకు స్క్వేర్ రావాలి అవుట్పుట్. స్క్వేర్ ప్రింట్ చేస్తే సో అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందంటే, ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఉన్నది ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. మీరు 5 ఎంటర్ చేశారనుకోండి, స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఇస్ 25 అని ప్రింట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఉంటే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసి, ఈ ప్రోగ్రామ్ ని కాపీ చేసిన లేకపోతే మీరు టైప్ చేసిన నోట్ ప్యాడ్ లో టైప్ చేసి డాట్ సితో సేవ్ చేసుకోండి, అంటే ఫైల్ నేమ్ డాట్ సితో సేవ్ చేయండి. రన్ చేసేటప్పుడు సిసి స్పేస్ 1.c అని కంపైల్ చేయండి, తర్వాత ./a.out తో రన్ చేయండి. సో మీకు ఏం అవుట్పుట్ వస్తుందో ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ప్రోగ్రామ్ రాద్దాం. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అర్థమయ్యాయా? స్కాన్ఎఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్, కామా యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్. ప్రింట్ఎఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్, కామా వేరియబుల్ నేమ్స్. అంతే, ఆ రెండు ఫంక్షన్స్. ఆ రెండింటి పైన ఒక బేసిక్ ప్రోగ్రామ్. యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, యూజర్ కి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి. సో ఇంతవరకు చాలండి, క్యారీ ఆన్. సో మళ్ళీ 10 అవుతుంది కదా, నెక్స్ట్ క్లాస్ ఉంది. సో మీరు మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో డిస్కస్ చేద్దాం. క్యారీ ఆన్.